కథాభిమానులకు స్వాగత సుమాంజలి. ఈరోజు 6 దశాబ్దాలుగా కథారచనలు చేస్తున్న పివిఆర్ శివకుమార్ గారు తాజా కథల సంపుటి 'అవ్యక్త రాగం' మానవ నైజాన్ని, మనుషుల మనస్తత్వాన్ని, చిత్తవృత్తులను సహజంగా చిత్రిస్తూ ఆలోచింపచేసే కథన కౌశలం పివిఆర్ శివకుమార్ గారి కథల్లో కనిపిస్తుంది. కథల్లో ప్రత్యేక ఆకర్షణ. ఈ లోకంలో రకరకాల మనుషులుంటారు. అనేక రకాల సమస్యలు ఉంటాయి. మన ప్రయాణంలో భిన్న పోకడలు, మంచి చెడులు తారసపడతాయి. జీవన క్రమంలో వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగడం అనివార్యం. ఈ వాస్తవాలను ఆకలింప చేసుకోవడానికి తోడ్పడతాయి పివిఆర్ శివకుమార్ గారి కథలు. మరి ఇక 'అవ్యక్త రాగం' అనే కథల సంపుటి నుండి 'గాలిగోడు' అనే కథను వినిపించబోతున్నాను. మరి ఇక వినండి. ఒక పక్కకి ఒత్తికెళ్ళింది శారద. వెల్లికిలా పడుకుంటే క్రింద శూలంతో గుచ్చుతున్నట్లు వెన్నునొప్పి. పైన శూన్యాకాశంలో తెల్లని సీలింగు. ఎంతసేపు నొప్పి భరించగలదు? ఎంతసేపు శూన్యాన్ని సహించగలదు? అటు కాసేపు, ఇటు కాసేపు ఒత్తికిలడం చేస్తూ కంఫర్టబుల్ గా పడుకునేందుకు, ఆలోచనలు మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తలకింద దిండు కొద్దిగా ఎత్తుగా అమర్చుకుంటే నిలువెత్తు కిటికీ అద్దాల తలుపుల్లోంచి దూరంగా కనిపిస్తున్న నగర వీధులు, నిర్విరామంగా పరుగులు తీస్తున్న వాహన వరుసలు. మరోవైపు తిరిగి పడుకుంటే పూర్తి విరుద్ధంగా హాస్పిటల్ ఆవరణలో పచ్చని చెక్కతో నయనానందకరంగా దర్శనమిస్తున్న విశాలమైన గార్డెన్. మానవ జీవితంలో విభిన్న పాఠశాలలాగా కాసేపు వాహనాల వరుసను చూసిన శారద తానే అంతసేపు పరుగులు పెట్టినంతగా అలసిపోయింది. ఇంకా వాటిని చూసే ఓపిక లేక కనుల మూతలు పెట్టుకుని పడుకుండిపోయింది. చిరు చప్పుడుతో ఏసీ మిషన్ ఆమెకు తోడు పడుకుని జోలపాడుతోంది. నెల రోజులు దాటుతోంది శారద హాస్పిటల్లో చేరి. అంతులేని పరీక్షలు, అంతుపట్టని రోగం. ఎన్ని రోజులు అక్కడే ఉన్నా డబ్బు సమస్య లేదు కాబట్టి లక్ష్య పెట్టిన భర్త లక్ష్యం లేకుండా వదిలేశాడు హాస్పిటల్లో. ఇంటికంటే గుడి పదలం అని అతడికి తెలుసు. ఇంట్లో ఉంచుకుంటే అనుక్షణం ఆమె ఆరోగ్యంలో హెచ్చుతగులు గమనించే బాధ్యత అతని మీదే ఉంటుంది. హాస్పిటల్లో అయితే రోజుకోసారి చుట్టం చూపుగా అలకరించి వెళ్తే చాలు. అంతే అతడికి తన అనుంగసతితో అనుబంధం. బంధం ముడిపడిన పాతికేళ్లలో ఆ విషయం ఆమెకు బాగానే అర్థమైంది. జన్మజన్మల బంధం, ఆలుమగల సంబంధం అన్న మాట విన్నది శారద. అయితే ఆ జన్మాంతర బంధం స్నేహానుబంధమే కానక్కర్లేదు. మూషిక మార్జాలాల వంటి వైరి బంధం కూడా కావచ్చునని అనుభవం ఆమెకి తెలిపింది. ఒక జన్మలో తీరిన కక్ష మరో జన్మలోనైనా తీర్చుకునే నిమిత్తం కూడా భార్యాభర్తలు అవుతారని ఆమెకి తెలిసి వచ్చింది. శత్రుఘ్న తనని శత్రువుగా చూడడానికి, అనునిత్యం అనుమానాలతో అవమానించడానికి జన్మాంతర వైరి బంధాన్ని మించిన కారణం మరేమీ తోచలేదు శారదకి. ఒక రకమైన నిర్వేదం అలవడింది. పెళ్ళైన 2, 3 ఏళ్లు మాత్రము సఖ్యంగా గడిచింది. ఆ సఖ్యత కొత్త మోజు వల్లనే అని ఆ తరువాత అనిపించిందామెకు. కూతురు పుట్టినప్పటి నుంచి బయటపడడం మొదలైంది శత్రుఘ్నలోని రాక్షసత్వం. వంశధారకుడు పుట్టలేదని భార్యపై కోపం. తెల్లగా మెరిసిపోతూ కాంతినీలుతున్న కూతురు చామన ఛాయలో ఉండే తన రక్తం పంచుకు పుట్టలేదని అనుమానం. ముద్దులెలుకుతున్న పసిపాపను దూరం పెట్టాడు. తండ్రి ప్రేమకు దూరం చేశాడు. తాను ఏమన్నా మౌనంగా భరిస్తూ మౌనంతోనే సాధించే భార్యపై ఉండే కోపం క్రమంగా ద్వేషంగా మారింది. అయిన దానికి కాని దానికి శారదపై వ్యంగ్యాస్త్రాలతో దాడి చేయడం, ఆమె తన ఇల్లాలు అన్న విచక్షణ కూడా లేకుండా ఎవరితో పడితే వారితో వరుస కలిపి నీచమైన వాక్యాలు విసరడం ప్రారంభించాడు. అతడి వైఖరి శారద విపరీతమైన మానసిక వ్యధకి లోనగింది. తండ్రి వైఖరి నచ్చని కూతురు ఒకసారి కల్పించుకుని, "ఎందుకు నాన్నా అమ్మని అలా తిడతావు?" అని అడిగిందని ఆ పసిపాపను కూడా కొట్టాడు. మరోసారి తండ్రిని ప్రశ్నించి భంగపడకుండా కూతురిని తల్లే అదుపు చేసింది. శత్రుఘ్నలోని అసంతృప్తి వైఖరి బీజాలు అతడి బాల్యంలోనే పడ్డాయని నెమ్మది నెమ్మదిగా తెలిసి వచ్చింది శారదకి. బడికి వెళ్లే రోజుల్లో పాఠం చదవని నేరానికి కొట్టారని పంతుల మీద కోపం. బలవంతం మీద ఇంటర్ పాస్ అయిన అతడిని డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ చదివించకుండా బీఎస్సీలో చేర్పించాడని తండ్రి మీద కోపం. అతడి చిల్లరి తిరుగుళ్ళకి, అల్లరి ప్రవర్తనని సమర్థించకుండా, కనీసం సహించకుండా తీవ్రంగా దండించేదని తల్లి మీద కోపం. చదివిన చదువుకు ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం మీద, పార్ట్నర్‌షిప్ ఇవ్వలేదని ఉద్యోగం ఇచ్చిన మెడికల్ షాపు ఓనర్ మీద కోపం. చివరికి ఆ మెడికల్ షాపు ఓనర్‌ని మించి
తను సొంతంగా షాప్ పెట్టుకుని నెమ్మదిగా మెడిసిన్స్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టి కార్పొరేట్ హాస్పిటల్ని రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ని పట్టి మెడిసిన్ అమ్మకాల్లో ఎన్ని రకాల మాయలు చెయ్యవచ్చునో అన్నీ చేస్తూ ఆరితేరి పైకొచ్చాడు శత్రుఘ్న. ఇప్పుడు కోట్ల ఆస్తితో పాటు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ బాసులు, డాక్టర్లు అతనికి క్లబ్‌మేట్స్, బంధుమిత్రులు. పరిస్థితులు అనుకూలంగా మారినా అతని ప్రవృత్తి తదనుకూలంగా మారలేదు. అంతవరకు సమాజం మీద ఉన్న కోపం ఇప్పుడు కసిగా మారింది. అంతో ఇంతో ఉండే ఆత్మన్యూనతా భావం ఇప్పుడు అంతులేని అహంభావంగా మారిపోయింది. డబ్బు మనిషికి ఇవ్వగలిగిన దుర్లక్షణాలన్నిటినీ సొంతం చేసుకున్నాడు. కూతురికి పెళ్లి చేసి పంపేశాక అతడికి మరింత స్వేచ్ఛ లభించినట్టుంది. అంతవరకు ఎంత చెడ్డ వయసొచ్చిన కూతురు మసలుతున్న ఇంట్లో బారు పెట్టి నలుగురు మిత్రుల్ని పిలవాలన్నా, విశృంఖలంగా పార్టీ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేది. కొంత సంయమానం, ఎంతో కట్టడి అవసరమయ్యేవి. ఆమె కాపురానికి వెళ్ళిపోయాక మరి గుర్రానికి కళ్ళెం అవసరం లేకపోయింది. శారదని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి పరిమితం చేసి తన దర్బార్‌ని అంతా మేడ మీద పెట్టుకున్నాడు. ఎవరు వచ్చినా ముందు హాల్లోకి కూడా రాకుండా ముందున్న చెప్పుల గదిలోంచి మెట్లెక్కి మేడ మీదకి వెళ్ళిపోవచ్చు. పెళ్ళైనా కాపురానికి వెళ్ళిపోయినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు కూతురు. అది నా ఇల్లు కాదు. పండగలకి కూడా రాను. నన్ను పిలవకు. నిన్ను కాదన్నాననే బాధ నాకు మిగల్చుకో అని తెగేసి చెప్పేసింది. బలవంతాన పిలిచి పండగ పూట అవమానించే సాహసం శారద చేయలేదు. నీ ఇల్లు కాదని తెగేసి చెప్పే అవకాశం నీకుంది. నిజానికి నాకు ఇది గూడు కాదు. ఒక పంజరమే. అయితే అలాగనే అవకాశం, సాహసం నాకు లేవు అనుకుంది శారద. కూతురి మీద మనసు పీకినప్పుడు తానే వెళ్ళి 4 రోజులు ఉండి వస్తుంది. ఆ 4 రోజులు శత్రుఘ్నకి పండగే కనుక అతడు అభ్యంతరం పెట్టలేదు. రాను రాను శారదకి తన జీవితం ఏమిటో అసలెందుకో అర్థం కాకుండా పోయింది. ఉండడానికి ఇంట్లో ఇద్దరున్నా ఒక్క గొంతు వినిపించని నిశ్శబ్దం. భర్త ఇంట్లో లేనప్పుడు ఉండే ఒంటరితనమే అతడు ఇంట్లో ఉన్నప్పుడు రాజ్యమేలుతుంది. ఇష్టం లేని దాంపత్యంలో ఇద్దరు అవసరమా? అతడు లేని జీవితాన్ని ఊహించుకోలేని మానసిక దౌర్బల్యంతో నలిగిపోయే సాధారణ స్త్రీ తను. కాని తన ఉనికిని నిర్లక్ష్యం చేసి అతడు సుఖంగా ఉండగలుగుతున్నాడు. అదే కోరుకుంటున్నాడు. అది తెలిసి అతని సుఖానికి అడ్డంగా తను ఎందుకు ఉంటున్నట్లు అన్న ప్రశ్నకు ఆమెకి సమాధానం దొరకలేదు. అలాగని తన ఉనికిని స్వస్తి చెప్పుకునే తెగింపు కలగడం లేదు. మనసులో మంట కడుపులో చేరినట్టు కొద్ది రోజులుగా ఏది తిన్నా కడుపులో మంట బయలుదేరింది. వాంతులు కావడం, హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు శత్రుఘ్న. కడుపులో అల్సర్ వచ్చిందన్నారు. ఆపరేషన్ చేశారు. 10 రోజులు హాస్పిటల్‌లో ఉండి వచ్చింది. బాధ తగ్గింది. 6 నెలలు గడిచాక మళ్ళీ మొదలైంది. మళ్ళీ హాస్పిటల్, మళ్ళీ టెస్టులు. ఈసారి అల్సర్ కనపడలేదు. కారణం అంతుపట్టలేదు. అల్పాయువే అయినా ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కానీ, ఇలాంటి రోగాలతో బాధలు పెట్టి దీర్ఘాషు ఎందుకిస్తాడు దేవుడు అన్నాడు శత్రుఘ్న. ఆ మాటలు అతడు బాధపడుతూ అన్నాడు. తనను బాధించాలని అన్నాడు. ఊహించలేనంత వెర్రిది కాదు శారద. ఎలా బతకమని ఇచ్చినా దేవుడిచ్చిన ఆయువు మనిష్ట ప్రకారం అంతం కాదు కదా. రాసిపెట్టి ఉన్నన్నాళ్ళు బాధల నుంచి తప్పించుకోలేం. అవి రోగం వచ్చిన దేహం పెట్టే బాధలు అయినా సరే, భర్త మాటలు మనసును పెట్టే బాధలు అయినా సరే అనుకుని నిట్టూర్చింది. హాస్పిటల్ పర్యవేక్షణలో టెస్టులు చేస్తూ మార్చి మార్చి ట్రీట్మెంట్ చేస్తా తప్పక తగ్గుతుంది అన్నారు డాక్టర్లు. ఒప్పుకున్నాడు శత్రుఘ్న. ఒప్పుకోక చేసేదేమీ మిగలలేదు శారదకి. ఇంటి ఒంటరితనం తప్పినందుకే సంతోషించింది. రోజంతా పడక మీదే టీవీ చూడడము, ఏమైనా సినిమాలు ఏ అమెజానో, ప్రైమో, నెట్‌ఫ్లిక్స్‌లోనో చూడడమో మరీ తోచినప్పుడల్లా ఉదయ సంధ్యా వేళల్లోనూ, సాయం సమయంలోనూ హాస్పిటల్ గార్డెన్‌లో వాకింగ్ చేస్తూ సమయం గడుపుతోంది. టీ తాగండి మేడం అంటూ సిస్టర్ వచ్చి లేపితే మెలకువ వచ్చింది శారదకి. లేచి కూర్చుని టైం చూసింది. 5 అవుతోంది. టీ తాగాక విసుగ్గా అనిపించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వచ్చి గార్డెన్‌లోకి నడుస్తూ కారిడార్ పక్కన గదిలో నుంచి ఏదో డ్రిల్లింగ్ చేస్తున్న శబ్దం. ఒకలాంటి పెస్టిసైడ్ వాసన వచ్చి అక్కడే ఆగిపోయింది. ఆ గది గుమ్మం దగ్గరకు నడిచింది. "ఏం చేస్తున్నారు?" అడిగింది అక్కడ ఉన్న హాస్పిటల్ స్టాఫ్‌ని. "ఇక్కడ 2 గదుల్లో చెదలు పట్టాయి మేడం. పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిపించారు. వాళ్ళు పని చేస్తున్నారు" చెప్పిందమ్మాయి. పనేమీ లేని శారద కుతూహలం కొద్దీ అక్కడే నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించసాగింది.
ఒకతను హ్యాండిల్ గన్ పట్టుకుని గోడ దగ్గర రంధ్రాలు చేస్తున్నాడు. గది గోడల కింద బాగాన నేల మీద నీళ్లు పోసి కడిగినప్పుడు ఆ తేమకి గోడలు పాడు కాకుండా ఫ్లోరింగ్ కి ఆనుకుని వేసిన అరంగుళాల స్కట్టింగ్ టైల్స్ జాయింట్ రంధ్రాలు చేస్తున్నాడు. లాఘవంగా స్కట్టింగ్ దాటించి టైల్స్ దెబ్బతినకుండా కేవలం గోడలోకి దిగేలా రంధ్రం తొలిచి ఆ రంధ్రంలోకి ఏదో మందు ఇంజెక్షన్ చేస్తున్నాడు. ఆ వెంటనే ఆ రంధ్రాన్ని సిమెంటుతో మూసేస్తున్నాడు. శారద చూపుతున్న ఆసక్తిని గమనించి పురుగుల మందు పట్టుకుని నిలబడ్డ వ్యక్తి ఆమెకి పద్ధతిని వివరించాడు. అలా రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో పురుగుల మందును ఇంజెక్ట్ చేశాక ఇక చెద్దల పురుగులు గోడ నుంచి బయటకు రావట, లోపల లోపలే కృషించిపోతాయట. శారద ఆ ప్రాసెస్ అంతా తదేకంగా గమనించింది. విచిత్రంగా తన భర్త బుర్రకి కూడా అలాగే చెదలు పట్టాయన్న ఆలోచన వచ్చిందామెకి. ఒక వింత ఆలోచన కూడా వచ్చింది. తన భర్తకి కూడా ఎవరైనా ఇలాగే బుర్ర తొలిచి ఆ మందు చొప్పించి బుర్ర నిండా ఉన్న ఇగోని, చిక్కబుద్ధిని బుర్ర దాటి బయటకు పడకుండా నాశనం చేయగలిగితే ఎంత బాగుంటుందో అనుకుంది. ఇక్కడ అంత బాగుందా? ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది శారద. వెనకనే నిలబడ్డాడు శత్రుఘ్న. వేలకు వేలు అద్దె కడుతున్న స్పెషల్ రూమ్ కన్నా ఇక్కడ బాగుంది కదా? అవును. ఆ గదిలో నువ్వు ఒక్కదానివే. ఇక్కడైతే మంచి మగ కంపెనీ. వంకరగా నవ్వాడు శత్రుఘ్న. చివ్వున చిమ్మాయి శారద కళ్ళల్లో నీళ్లు నిగ్రహించుకుంటూ అంది. ఏమీ తోచక ఇటు వచ్చాను. మీరు రోజూ 6 దాటితే కాని రారు కదా? పాపం ఇవాళ ఇంత త్వరగా వచ్చి నిన్ను పట్టేసుకుంటానని ఊహించలేదు. విషపు నవ్వుకి ముసుగు వేసి దరహాసంగా మార్చాడు శత్రుఘ్న. చివుక్కన వెనక్కి తిరిగి లిఫ్ట్ కేసి నడిచింది శారద. నీకు వాళ్లతో కాలక్షేపం బాగుంటే వెళ్ళు, పర్వాలేదు. నాతో రోజూ చెప్పడానికి నీకు పెద్దగా మాటలేముంటాయి? నేనంత బజారునల్లా కనిపిస్తున్నానా? ఇలాంటి మాటలు అనే బదులు బుక్కడి విషమిచ్చి చంపి పారేయరాదు. నన్ను ఏడుస్తూ అరిచింది శారద. "షష్! సీన్ క్రియేట్ చేయకు. నాకిక్కడ చాలా పరువుంది. అందువల్లనే నీకు మేడం హోదా ఉంది. మర్చిపోకు. పిచ్చి ఏడుపులు ఏడవకు. బుద్ధిని కాస్త కంట్రోల్లో పెట్టుకుని ప్రవర్తించు. ఏ పరిస్థితుల్లో అయినా స్టేటస్ తెలుసుకుని మాట్లాడుతూ ఉండు. ఎవరితోనైనా నెమ్మదిగానే అయినా కటువుగా, కఠోరంగా అన్నాడు శత్రుఘ్న. ఆ తరువాత మరొక పావుగంట అతడు ఉన్న ఇద్దరి మధ్య మరి మాటలు సాగలేదు. మంచం మీద శారద, కిటికీ దగ్గర శత్రుఘ్న. సిస్టర్ తెచ్చిన కాఫీ తాగాక వెళ్ళిపోయాడు శత్రుఘ్న. పూర్తిగా వికలమైపోయింది శారద మనసు. బెదిరిపోయిన పిల్లి గది మూలకు తరిమి కొట్టబోయినట్టయింది ఆమె మనస్థితి. ఆ రాత్రి ముద్ద దిగలేదు. కంటి మీద నిద్ర తెగలేదు. ఆలోచనల కొలిమితో బగబగ మండిపోయింది మనసు. తెల్లవారేసరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకా ఆ ఇంట్లో అతడితో తను ఉండలేదు. ఇల్లైనా విడవాలి, లోకమైనా విడవాలి. లోకం విడవగల ధైర్యం లేదు. ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళాలి? డబ్బుకి లోటు లేదు. అతడికి అడ్డదారిలో వస్తున్న అర్జున కొంత తన పేరు మీద కూడా ఉంది. తీర్థయాత్రల పేరు పెట్టుకుని దేశం మీద పడితే తన ఆలోచనలకి తనకి నవ్వు వచ్చింది శారదకి. జీవితంలో ఇంతవరకు ఒంటరిగా ఎప్పుడూ గడప బయట కాలు పెట్టలేదు. ఇప్పుడు సత్యమా? దేశం మాట అలా ఉంచి ఊరంతా ఒక్కరోజు పాటు ఒంటరిగా తిరిగి రాగలదా? ఊరంతా ఒక్కరోజు పాటు ఒంటరిగా తిరగగలదా? సీరియస్ గా ఆలోచిస్తుంటే ఆ పంజరపు బతుకు వద్దనిపిస్తుంది. గగనం శూన్యమైన గమ్యం వెతుకుతూ ఎగిరే పక్షిలాగా ఎగిరిపోవాలనిపించింది. తిరగగలిగినంతకాలం తిరిగి ఏ కాశీలోనో, ఋషికేశలోనో, ఏ సాధువుల చింతలోనో, ఏ భగవంతుడి సేవలోనో స్థిరపడిపోగలిగితే చాలదా? ఏదేమైనా అతడి దారిన అతడిని వదిలేసి అతడు పెట్టే హింసని తప్పించుకుని తన దారిన తాను జీవించాలన్న ఆలోచనే ఆమెకి నూతన ఉత్సాహాన్ని నింపింది. ముందుగా ఈ హాస్పిటల్ నుంచి బయటపడాలి. తనకు ఏ టెస్టులు ట్రీట్మెంటు వద్దు. ఇంటికి వచ్చేస్తానని, ఆ వెంటనే తీర్థయాత్రలకు వెళ్తానని చెప్పేయాలి అనుకుంది. తన ఇంట్లో లేకపోవడం మాత్రమే అతడికి కావాలి కనుక తేలిగ్గా ఒప్పుకుంటాడని అనుకుంది. ఆ మాట అనుకున్నాక ఆకలి విజృంభించింది. కడుపులో తిండి కోసం ఆకలి, మనసులో స్వేచ్ఛ కోసం ఆకలి. సిస్టర్ తెచ్చిన బ్రేక్ఫాస్ట్ తినేసింది. ఉత్సాహంగా గార్డెన్లో తిరుగుతూ పువ్వును పలకరించింది. సుష్టిగా భోజనం చేసింది. మధ్యాహ్నం కురుకు తీసింది. లేవగానే కుర్చీ వేసుకుని కిటికీ దగ్గర కూర్చుంది. శత్రుఘ్న రాక ఆ రోడ్డు మీద నుంచి కనిపిస్తుంది. అందుకే ఆ ఏర్పాటు. ఎన్నడూ లేనంతగా అతడి రాక కోసం ఎదురు చూసింది. ఆ కోరిక తీరింది. 6 దాటాక
శత్రుఘ్న కారు కనబడింది. శారద రక్తమంతా ఆమె ముఖంలోకి పొంగి వచ్చింది. అదోరక ఉద్విగ్నత. ఏమంటాడు? తన ప్రపోజల్‌కి అతనేమంటాడు? ఆ కారు ఎప్పటిలాగే హాస్పిటల్‌కి ఎదురుగా ఉన్న పార్కింగ్ కాంపౌండ్‌లోకి వెళ్ళింది. 2 నిమిషాల తర్వాత శత్రుఘ్న నడుచుకుంటూ కాంపౌండ్‌లోంచి బయటకు వచ్చాడు. అతడు రోడ్డు దాటే ముందు తప్పకుండా తల పైకెత్తి మూడో అంతస్తులో ఉన్న తన గది వైపు చూస్తాడనిపించింది శారదకి. రోడ్డు మీద ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతాడు. ఈ పూట సమావేశం అటువంటి సంభాషణతో ప్రారంభం కావడం ఆమెకిష్టం లేదు. అందుకే అతడు రోడ్డు అవతల కనపడగానే తను అతడి కనపడకుండా ఉండేందుకు చటుక్కున లేచి వచ్చి మంచం మీద పడుకుండిపోయింది. 5, 10 నిమిషాలు గది తలుపు తరుచుకోలేదు. అసహనంగా పక్కపై కదిలింది శారద. అంతలో బయట నుంచి లీలగా ఏదో సందడి. మంచం మీద నుంచి కిటికీ వైపుకు వంగి వీధిలోకి చూసిన శారద అక్కడ రోడ్డు మీద గుమిగూడిన గుంపును చూసి ఒక్క ఉదుటున లేచి కిటికీ దగ్గరకు నడిచింది. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినట్టు కనిపిస్తుంది. శారద మదిలో ఏదో అలజడి. వెంటనే రిసెప్షన్‌కి ఫోన్ చేసింది. హాస్పిటల్ ఎదురుగా రోడ్డు మీద ఏమిటా జనం అని అడిగింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ట్రక్కు గుద్దేసింది మేడం. అర నిమిషం తర్వాత రిసెప్షనిస్ట్ చెప్పిన జవాబు ఆమె చెవిన పడేలోగానే సిస్టర్ పరుగు పెడుతూ శారద ఉన్న గదిలోకి వచ్చింది. యాక్సిడెంట్‌లో పోయిన ప్రాణం ఎవరిదో ఏడుస్తూ చెప్పింది. శత్రుఘ్న నుంచి ఏదో ఒక విధంగా దూరంగా పారిపోవాలని తీవ్రంగా యోచించిన శారదకి అతడి సుదూరంగా పారిపోయాడన్న విషయం తెలియడంతోటి స్పృహ తప్పినట్టయింది. గూడు విడిచి ఎగిరిపోయేటందుకు ఆయత్తమైన అంతలోనే అకస్మాత్తుగా చింద్రమైన గూటిని చూసిన బొమ్మ నివ్వెరపోతూ రెక్కలు అల్లాడించినట్టుగా కదులుతున్న కనురెప్పలతో వణుకుతున్న పెదవులతో సిస్టర్ వైపు నిస్తేజంగా చూసింది శారద.